దేశానికి సేవ చేసే నిజాయితీ కలిగిన అధికారులను రాజకీయాల కోసం బలి చేయడమేనా మన సంస్కృతి? భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీపై ఆన్లైన్లో దూషణల పర్వం, ఆయన కుటుంబ సభ్యులపై కూడా పరుష పదజాలం. ఇది కేవలం సోషల్ మీడియా వేధింపులేనా, లేక అవినీతి, అసహన ప్రక్షాళనకు నిదర్శనమా? ఈ రోజు మనం చర్చించాల్సిన సమస్య ఇదే. భారత్ పాకిస్తాన్ మధ్య 2021 నుంచి కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాజాగా పునరుద్ఘాటిస్తూ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటన చేశారు. డీజీఎంఓలు ఇరు దేశాల సైనిక చర్యలను నిలిపే అంగీకారం పొందినట్లు తెలిపారు. ఇది తాత్కాలిక శాంతికి, మానవత్వానికి, అంతర్జాతీయ ఒత్తిడికి ప్రతిఫలంగా చూస్తున్నారు విశ్లేషకులు. ఈ ప్రకటన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై మిశ్రీపై తీవ్ర దూషణలు వెల్లువెత్తాయి. గద్దర్, ద్రోహి, పాక్ ఏజెంట్ వంటి పదజాలంతో వ్యక్తిగత దాడులకు దిగారు. కొంతమంది అంతటితో ఊరుకోలేదు. ఆయన కుమార్తెల పౌరసత్వం, వ్యక్తిగత వివరాలు బయటపెట్టి అనైతికంగా లక్ష్యంగా చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మౌనం ఎటుదారి చూపుతోంది అర్థం కావటం లేదు. కానీ మిశ్రీకి మద్దతుగా ముందుకొచ్చిన వారు కూడా ఉన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ మిశ్రీ ఒక నిజాయితీపరుడు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే వెల్లడించారు. అధికారులపై వ్యక్తిగత దాడులు అర్ధరహితం. అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ సమాజాన్ని రక్షించే అధికారులు రక్షణ పొందలేకపోతే ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు స్పందిస్తూ ఇది భారత సంస్కృతికి అవమానం, కుటుంబాలను బలిపీఠంగా మార్చడం అనేది అసభ్యత అన్నారు. దౌత్యవేత్త అంటే దేశ ప్రతినిధి, ప్రభుత్వ పాలసీని చెప్పటమే వారి బాధ్యత కాదు. విమర్శ చేయాలంటే నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నించాలి. విక్రమ్ మిశ్రీ 1989 ఉత్తరాఖండ్ క్యాడర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా చేశారు. గాల్వాన్ స్టాండ్ ఆఫ్ పీరియడ్ లో 3 years పాటు చైనా అంబాసిడర్ గా చేశారు. ప్రస్తుతం సెన్సిటివ్ ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్ లో ఇండియన్స్ ఫారెన్ సెక్రటరీగా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని దేశద్రోహిగా పిలవడమేనా మన డిజిటల్ ప్రజాస్వామ్యం? ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్నను లేపుతోంది. ఆర్ వి పనిషింగ్ ట్రూత్ మెసెంజర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెసిషన్ మేకర్స్? ఒక ఐఏఎస్ అధికారిని లక్ష్యంగా చేయడం అంటే ఏంటి అర్థం? ఒక అధికారిని ట్రోల్ చేస్తే మన దేశ ప్రతిష్ట ఎలా ప్రభావితమవుతుంది? తన కుమార్తె వివరాలు బహిర్గతం చేయడం, దూషించడం ఇది నేరం కాదా? 2023లో 15 మంది సీనియర్ ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియా వేధింపులకు గురయ్యారు. వారిలో 70% మంది కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు అందుకున్నారు. ఈ ట్రోలింగ్ సంఘటనల్లో 2% మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఇది కేవలం విక్రమ్ మిశ్రీకే కాదు, రేపు మీరు నిజం మాట్లాడినా ఇదే గతి. విక్రమ్ మిశ్రీ ఒక వ్యక్తి కాదు, దేశం తరపున మాట్లాడే ప్రతినిధి. ఆయనపై ట్రోల్ చేయడం అంటే దేశ పాలనా వ్యవస్థపై విరోధం చూపినట్లే. అలాంటి వ్యవస్థను విమర్శించాలి, వ్యక్తిగత దాడులు కాదు. ఆధునిక భారత్ లో ఒక అధికారిని దూషించడం అంటే దేశాన్ని అణచడం. మాటలతో మన బాధను చూపించొచ్చు, కానీ విషపూరిత ద్వేషంతో కాదు.